ఓకే ఆడిట్ ఆఫీసర్ ఎఫ్ఏసి అంటారు దాన్ని అంటే ఇన్ఛార్జ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏమంటుందండి దేనికి హాస్టల్ ఆఫీస్ కేయూ హాస్టల్ ఆఫీస్ ఇంకోటి కూడా ఉంది సార్ పబ్లిక్ రాజేందర్ నేను గత 4 సంవత్సరాల నుంచి యూనివర్సిటీకి పాలు పెరుగు సప్లై చేస్తున్నాను. అందులో భాగంగా నాకు 5 నెలల నుంచి పేమెంట్లు బ్యాలెన్స్ పెట్టారు. అప్పుడు వచ్చి ఉన్న డైరెక్టర్ మంజుల మేడం అకౌంట్స్లో డబ్బులు లేవు, యూనివర్సిటీ ఫండ్ ఖాళీ ఉందని చెప్పేసి డబ్బులు ఆపింది. దాని తర్వాత 3 నెలల తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చిండు. ఆ కొత్త డైరెక్టర్ చైనా 2 నెలలు వేసిన తర్వాత 5 నెలల పేమెంట్లు మొత్తం ఆపేసి ఏమి ఇవ్వట్లేదు. పేమెంట్ల గురించి అడిగినప్పుడల్లా ఆ అమౌంట్లో డబ్బులు లేవని చెప్పడం జరిగింది. దాని విషయం మీదే రిజిస్టర్ గారిని కూడా కలిశాను. వారికి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా కలిశాను. తర్వాత రిటర్న్ కూడా కంప్లైంట్ చేశాను. అయినా పని జరగడం లేదు. డైరెక్ట్ వేరే వాళ్ళకి పేమెంట్లు ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే వాళ్ళు ఖర్చులకు మాకు డబ్బులు ఇస్తున్నారు, మీకు వస్తానే అవుతుందా, డబ్బు మాకు ఖర్చులు వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ క్లియర్ చేస్తాం, మీరు 10% అమౌంట్ ఏమైనా ప్రిపేర్ చేసి అంటే చెప్పండి, మీకు కూడా నేను చేసిస్తా అని చెప్పిండు. సరే నాకు ఆల్రెడీ 19 లక్షల రూపాయలు అప్పటివరకు ఆగడం వల్ల సరే సార్ నాకు కూడా చేయండి సార్ అని చెప్పేసి ఆయనతో కమిట్ అయిన తర్వాత కొన్ని చిల్లర కూడా ఇచ్చాను. తర్వాత మొన్న లాస్ట్ కూడా ఒక 5 లక్షల దాకా పేమెంట్ వేసినాక నాకు 50,000 ఇస్తేనే నీకు రిమైనింగ్ పేమెంట్ చేస్తాను, లేకపోతే చేయలేను, మీ ఎవరికి చెప్పుకున్నా నాకు ఇబ్బంది, 10% కంపల్సరీ కావాల్సిందే అని చెప్పడం ద్వారా నేను ఏసీబీ గారిని ఆశ్రయించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. ఇవ్వడంలో వారికి ఇప్పుడు దొరికిళ్ళు ఇది జరిగింది. దీనివల్ల నా పేమెంట్ తొందరగా క్లియర్ చేయాలని మీ ద్వారా యూనివర్సిటీ వాళ్ళందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి నమస్కారం. నేను సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి. మా వద్దకి పెండం రాజేందర్ అనే ఫిర్యాదు తీస్తున్నాడు. ఏమంటే అతను 2020-21, 21-22, 22-23 సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పాలు పెరుగు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో సప్లై చేయడం కొరకు టెండర్ ద్వారా కాంట్రాక్టర్గా అతను ఎన్నికయ్యాడు. బిల్స్ అన్ని పాస్ అయినాయి, కానీ 2022-23లో మాత్రం ఏప్రిల్ మే బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ పెండింగ్ ఉన్నది క్లియర్ చేయడం కొరకు ఇష్టయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు 50,000 రూపాయలు లంచంగా అడిగాడు. అలాగే అంతకుముందు కూడా కొన్ని బిల్స్ క్లియర్ చేయడం కొరకు ఇతని వద్ద డబ్బులు అడిగాడు. ఫిర్యాదుదారు వద్ద ఇష్టం లేకుండా కూడా డబ్బులు ఇచ్చాడు. అయినా కూడా మళ్ళీ కావాలని చెప్పి అతన్ని ఫోర్స్ చేయడంతో ఏసీబీకి అప్రోచ్ అయ్యాడు. ఈరోజు రాజేందర్ కాంట్రాక్టర్ గారు ఇష్టయ్య గారికి డబ్బులు ఇస్తుండగా 50,000 మేము రిటర్నెడ్గా పట్టుకున్నాం. ఇతన్ని రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే అండి, చెప్పండి.